Welcome to 30/60 headlines. రాజమండ్రిలో ఇంజనీరింగ్ స్టూడెంట్ సజీవ దహనం, అర్బన్ ఎస్పీ ఆఫీస్ కు సమీపంలో ఘాతుకం. ట్రిబ్యునల్ తీర్పుపై న్యాయ పోరాటం మీద అధ్యయనం, వారంలో మరోసారి సమావేశం కావాలని హరీష్ కమిటీ నిర్ణయం. టాటా గ్రూప్ నుంచి మరో 3 పెద్ద తలకాయలు అవుట్, పదవులకు రాజీనామా చేసిన అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు. హిల్లరీ ప్రైవేట్ మెయిల్స్ వ్యవహారంపై మరోసారి దర్యాప్తు, అధ్యక్ష ఎన్నికల ముంగిట్లో ఝలక్కిచ్చిన FBI. చేజింగ్ లో ఇబ్బంది పడుతున్న కివీస్ బ్యాట్స్మెన్, 66 పరుగులకి 5 వికెట్లు ఫట్. రాజమండ్రిలో దారుణం జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఓ ఇంజనీరింగ్ విద్యార్థిపై పెట్రోల్ పోసి హత్య చేశారు. కడియం మండలం దుళ్ల గ్రామానికి చెందిన శివ వెంకటేష్ గా ఆ విద్యార్థిని పోలీసులు గుర్తించారు. రాజమండ్రిలోని రైట్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న శివ వెంకటేష్ నిన్నటి నుంచి ఇంటికి రాలేదు. ఈ రోజు రాజమండ్రి ఎస్పీ కార్యాలయం సమీపంలోని శ్రీరాంపురం వెళ్లే రహదారిలో పొలాల మధ్య శవమై కనిపించాడు. పోలీసులు గుర్తించేసరికి మృతదేహం పూర్తిగా కాలి బూడిదైంది. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు మృతదేహం దగ్గర బోరును విలపిస్తున్నారు. అయితే ఈ హత్య ఎవరు చేశారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాజమండ్రిలో దారుణ హత్యపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, అసలు ఈ దారుణం ఎలా జరిగింది? దేవి, రాజమండ్రి శివారు ప్రాంతంలో దారుణమైన ఘటన చోటు చేసుకోవడం జరిగింది. బీటెక్ 4th ఇయర్ చదువుతున్న ఈ శివ వెంకటేష్ అని చెప్పేసి ఆ అబ్బాయిని ఎవరో గుర్తు తెలియని దుండగులు పెట్రోల్ వేసి సజీవంగా దహనం చేయడం జరిగింది. అలాగే అతని అక్కడ మృతదేహం ఉన్న సంఘటన దగ్గర ఎవరు ఈ రోజు రాత్రి సాయంత్రం 6 గంటల సమయంలోనే అక్కడ స్థానికులు కొద్దిగా గుర్తించడం జరిగింది. అయితే అక్కడ ఎక్కిన ఐడెంటిటీ కార్డు ఆధారంగా అతడు రైట్ ఇంజనీరింగ్ కాలేజ్ అని ఒక కాలేజీలో 4th ఇయర్ ECE గ్రూప్ లో చదువుతున్నాడు. అతనికి సంబంధించి అతన్ని మృతదేహంగా అక్కడ గుర్తించడం జరిగింది. అయితే ఘటన వివరాలు తెలుసుకున్న తర్వాత పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి అక్కడ ఘటనా స్థలాన్ని అన్నింటినీ పరిశీలించి ఇది ఎవరి మీద దర్యాప్తు చేపట్టడం జరుగుతున్నది. అయితే ఈ ఘటన రాజమండ్రి పోలీస్ అర్బన్ జిల్లా ఎస్పీ కార్యాలయం ఎనికే ఈ ఘటన జరగడం చాలా దురదృష్టకరమైంది. అయితే ఈ ఘటన అక్కడ పోలీసు కార్యాలయం, అలాగే పోలీస్ క్యాంప్ కార్యాలయాలు, అలాగే ఈ పోలీసు సిబ్బంది ఉండే ప్రదేశాలు, నివాసం ఉండే ప్రాంతాలు అవన్నీ కూడా ఉంటుందండి. దాని పక్కనే ఈ ఘటన చేయడం జరిగింది. అయితే ఎవరో దుండగులు ఆ కుర్రని తీసుకుని వచ్చి అక్కడ హత్య చేసి తర్వాత పెట్రోల్ వేసి హత్య చేసుకుంటారని పోలీసులు భావించడం జరుగుతున్నది. అయితే ఈ అబ్బాయి కడియం మండలం దొల్ల గ్రామానికి చెందిన ఈ శివ వెంకటేష్ నిన్న ఇంట్లోంచి బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్తున్నానని చెప్పి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళలేదు. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా నిన్నటి నుంచి కూడా ఆ అబ్బాయి అదృశ్యమైనట్టుగా ఎదుర్కోవడం జరుగుతున్నది. అయితే ఈ రోజు సాయంత్రం అప్పుడు అతను ఇలాగా చనిపోయి మొత్తం కనిపించడంతో వాళ్ళందరూ కూడా కన్నీరు వెళ్ళిపిస్తున్నారు. అయితే ఈ ఘటన ఏ విధంగా జరిగిందనే కోణంలోని అక్కడ పోలీసులు దర్యాప్తు జరుగుతున్నది. అక్కడ ఘటనా స్థలంలోని ఒక ఐడెంటిటీ కార్డు, ఈ అబ్బాయి రైట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతున్నట్టుగా ఐడెంటిటీ కార్డుతో పాటు ఒక సెల్ ఫోన్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అక్కడే ఆ ఘటనలోని ఈ విద్యార్థికి సంబంధించిన బైక్ కూడా అక్కడే ఉన్నది. అయితే ఈ కుర్రోడ్ని ఎవరో ఎందుకు చేశారు, ఎలా చేశారు అనే కోణంలో పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడం జరుగుతున్నది. అయితే ఈ ఘటన మట్టికి రాజమండ్రిలో తీవ్ర విషాదం చోటు చేసుకోవడం జరిగింది. అయితే ఇస్తే ఒక విద్యార్థిని తీసుకుని ఈ విధంగా పెట్రోల్ వేసి గల కారణాలు ఏంటి, లేకపోతే విద్యార్థుల మధ్య ఏదైనా గొడవలు ఉన్నాయా, లేకపోతే ఎవరితోటైనా ఈ అబ్బాయి విద్యార్థులతో గొడవ పడేయటం వల్ల ఏ రకంగా జరిగిందా, లేకపోతే ఏమైనా వ్యామోహారాలు ఏమన్నా ఉన్నాయా అనే దాని మీద పూర్తి స్థాయిలో పోలీసులు ఎంక్వైరీ చేసి దీని మీద విచారణ చేపట్టడం జరుగుతున్నది. అయితే సెల్ ఫోన్ ఆధారంగా నిందితులు కనుక్కునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇతనికి ఎవరెవరితో మాట్లాడాడు చివర, లేకపోతే ఎవరెవరితోటి జరిగింది, లేకపోతే స్నేహితులను ఎవరైనా కలిసాడా, చివరగా
ఆ కాలేజీ దగ్గర ఏమన్నా ఎవరితోటైనా గొడవ పడ్డారా అనే కోణాల్లో కూడా విచారించడం జరుగుతున్నది. పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేపట్టిన తర్వాత కొంత ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నిందితులు గుర్తించడం జరుగుతుందని చెప్పి కూడా పోలీసులు చెప్పడం కూడా జరుగుతుంది. రైట్ శ్రీనివాస్. విజయవాడలోని ఫెర్రీ దగ్గర దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దీపావళి వేడుకల్లో భాగంగా నరకాసుర వధ నిర్వహించారు. ప్రస్తుతం ఆ లైవ్ చూద్దాం.
కృష్ణా గోదావరి పవిత్ర సంగమం వద్ద దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు పాల్గొన్నారు. అద్భుతంగా వెల్కమ్ బ్యాక్. విజయవాడలోని ఫెర్రీ దగ్గర దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. లైవ్ లో చూద్దాం. Amaravati Shopping Festival. Yes, Amaravati Shopping Festival. పండుగ అంటే ఒక రోజు, 2 రోజులు, 4 రోజులు, మాక్సిమం 7 రోజులు, కానీ 29 రోజుల పండుగలు ఎప్పుడన్నా మీరు చూసారా? ఎక్కడన్నా విన్నారా? నాకు తెలిసి ఇండియాలో ఇప్పటిదాకా నేను ఎప్పుడు చూడలేదు. ఇండియాలో ఎప్పుడూ జరగలేదు. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీరి ఆలోచన. ఇంటర్నేషనల్ లెవెల్లోనే ఎందుకు ఎప్పుడు ఇలాంటి సోషల్ హబ్స్ కానీ షాపింగ్ హబ్స్ కానీ జరుగుతూ ఉంటాయి. వై నాట్ హియర్, వై నాట్ ఇన్ విజయవాడ అని ఆలోచించారు. ఆయన ఆలోచించిన వెంటనే దాన్ని అమలుపరిచి ఇంత సక్సెస్ఫుల్ గా ఈ రోజు మనం దసరా నుండి మొదలుకొని దీపావళితో ఈ పండుగలు ఇంకా జరుపుకుంటూనే ఉన్నాం. సో దానికి ముఖ్యంగా వారి ఆలోచనకి మరొకసారి ధన్యవాదాలు. అలా చెయ్యాలి అంటే ఎవరన్నా దానికి కావాల్సింది ఏంటి తెలుసా? సి అంటే కరేజ్, సి అంటే కమిట్మెంట్. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. ఎస్ దయచేసి అక్కడ వైర్స్ డిస్టర్బ్ అవుతున్నాయండి. పబ్లిక్ అందరూ కొంచెం ఆ వైర్స్ ఉన్న చోట జాగ్రత్తగా ఉండండి. ఆ కన్సోల్ దగ్గర అండి ప్లీజ్. దయచేసి వెనకెళ్ళండి ప్లీజ్. చాలా డిస్టర్బ్ అవుతుంది, అక్కడ ప్రాబ్లం వస్తుంది. ఓకే, సో మనం ఈ 29 రోజులు కూడా ప్రతిరోజు ఘనంగా వేడుకలు చేసుకుంటూనే ఉన్నాం, కల్చరల్ ప్రోగ్రామ్స్ చేసుకుంటూనే ఉన్నాం. మీన్ వైల్ వచ్చిన వారు కల్చరల్ ప్రోగ్రామ్స్ తో పాటుగా చక్కగా షాపింగ్ చేసుకుంటూ, షాపింగ్ మాత్రమే కాదు, షాపింగ్ చేసిన వారికి ఒక లక్కీ డ్రా ఉంటుంది. ఆ లక్కీ కూపన్ కూడా తీస్తే లక్కీ విన్నర్స్ కి బోల్డ్ అన్ని గిఫ్ట్లు, కార్లు, బైక్లు, ఫోన్లు, అలా చాలా గిఫ్ట్స్ కూడా ప్రజెంట్ చేస్తూ వచ్చాం. అందులో భాగంగా ఈ రోజు కూడా కల్చరల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మంచి పాటని మనకు వినిపించడానికి హేమచంద్ర గారు, అలాగే మన అందరూ కూడా సూర్య, కార్తీక్, వంశీ, రవి, మమన్, రమేష్, హారిక, శ్రీలత, సుప్రియ వీళ్ళందరినీ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సో హేమచంద్ర గారు ఆల్రెడీ చాలా పాటలు పాడి మీ అందరి మనసు దోచుకున్న గాయకులు. వారి కోసం అలాగే మన పాడతా తీయగా వారి బృందం కోసం మరొకసారి జోరుగా చెప్పండి ప్లీజ్. అందరికీ నమస్కారం. ఎక్కడి నుంచి? సో ముందుగా ఇంత అద్భుతమైన పండుగలో అందరం సింగర్స్ ఇలా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. దానికి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఎలా ఉన్నారు అందరూ? సూపర్. సో ఎన్నో మంచి పాటలు పాడబోతున్నాం. సో విల్ స్టార్ట్ విత్ దిస్ వండర్ఫుల్ సాంగ్ ఫర్ యు ఆల్. హలో చెక్. ఫ్రంట్ మానిటర్స్ లో కొంచెం మైక్ వాల్యూమ్ పెంచుతారు అండ్ అన్ని మైక్స్ ఆన్ చేయండి. మైక్ నెంబర్ 3.
పాప